లెనిన్ మూవీ నుంచి ఈవినింగ్ సాంగ్ వచ్చింది. యాక్చువల్‌గా మే 1 సినిమా రిలీజ్ అంట. లాస్ట్ టైము దీనికి సంబంధించిన గ్లింప్స్ వచ్చినప్పుడు లెనిన్ అంటే అక్కినేని అఖిల్ ప్రొడ్యూసర్‌గా నాగార్జున గారు అండ్ నాగవంశి ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. సో, అఖిల్‌కి బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ సినిమాలు స్టార్ట్ చేశాడు. ఫస్ట్ నుంచి ఒక తర్వాత స్టోరీ వైస్ వెళ్తా వచ్చారు. ఎన్ని ట్రై చేసినా కూడా విఫలం అవ్వడంతో కొంచెం నిజంగా నిలదొక్కుకోవడం ఒక స్టార్ హీరో కొడుకయ్యి ఉండి నిలదొక్కుకోవాలంటే కొంచెం కష్టంగానే అవుతుంది. చాలా చాలా కష్టంగా అవుతుంది. నాగ చైతన్యకు వచ్చినంత పేరు, ఆ క్రేజు అఖిల్‌కి రాలేదని చెప్తా. ఎందుకంటే అఖిల్ ఆ స్టోరీ వైస్ కావచ్చు, సెలక్షన్ వైస్ కావచ్చు, ఏమో మరి అది ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది. సో, అందుకే అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదనమాట. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలి అని చెప్పేసి నాగార్జున గారు ఈ సినిమాకి దగ్గరుండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఏమంటారు స్టోరీ కావచ్చు, సినిమా షూటింగ్ కావచ్చు, ప్రొడక్షన్ వర్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటున్నారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే దట్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఈ సినిమా అఖిల్‌కి ఎలాగైనా సక్సెస్ కొట్టాలి. బాక్స్ ఆఫీస్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయి నిలబడాలి అంటే ఖచ్చితంగా హిట్ అనేది పడాలి. సూపర్ హిట్ అనేది పడాలి. ఈ లెనిన్ మూవీ కంప్లీట్‌గా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఆ వాయిస్ ఓవర్ కావచ్చు, సారీ ఆ వాయిస్ చేంజెస్ కావచ్చు, అఖిల్ ఫేస్‌లో కనిపించే ఆ మాస్ బాడీ లాంగ్వేజ్, ఆ లుక్ డల్ మొత్తం ఒక మాస్ హీరో కనబడతా కదా! ఆ ఫేస్ లుక్ అనిపిస్తుంది. అడ్డ బొట్టు పెట్టుకొని ఒక రాయలసీమ స్లాంగ్ కుర్రాడు, ఒక రాయలసీమ కుర్రాడు లాగా బాగా కనిపించాడు. చాలా బాగుంది. స్లాంగ్ కూడా యాప్ట్‌గా మాట్లాడారు. చాలా బాగుంది. ఆ ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు శ్రీలీల హీరోయిన్. తర్వాత ఏదో ఇష్యూస్ వల్ల ఏదో కారణాల వల్ల శ్రీలీల సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ ప్లేస్‌లో ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే వచ్చినప్పటి నుంచి సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గానే రన్ అవుతుందని చెప్పారు. లేకపోతే ముందు శ్రీలీల జరిగిన పార్ట్ అంతా డిలీట్ చేయాల్సి వచ్చింది కదా! సో, మళ్ళీ ఇదంతా రీషూట్ జరిగినట్టే. ఆ టైం అంతా వేస్ట్ అయినట్టే అక్కడ వాళ్ళకి. అందుకే సినిమా కూడా లేట్‌గా రిలీజ్ అవుతుంది. మే 1కి అనుకుంటా. డేట్ కూడా ఇచ్చేసారు. ఇవాళ వచ్చిన ఈ సాంగ్‌తో 'వా వారే వా' అని చెప్పి ఆ ఫీమేల్ వర్షన్ సాంగ్ చాలా చాలా బాగుంది. తమనన్న ఒక మెలోడియస్ ఫోక్ సాంగ్ అంటారు దీన్ని. చాలా బాగుంది. నాకైతే అసలు ఆ బీట్స్ చాలా ఫోక్‌లో వింటప్పుడు ఒక ఫ్రెష్‌నెస్ వస్తది చూసారా? ఫ్రెష్‌నెస్. అంత ఫ్రెష్‌నెస్‌గా అనిపించింది. కొంచెం అంటే చాలా తర్వాత ఒక మంచి ఫీమేల్ సాంగు, ఫీమేల్ ఫోక్ సాంగు సినిమాలో ఒక మన అంటే రాయలసీమ స్లాంగ్‌కి తగినట్టుగా ఒక ఫీల్ గుడ్ సాంగ్ అనిపించింది. అమ్మాయిలు డాన్స్ చేయడానికి కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ సంగీత్‌లో కావచ్చు, లేకపోతే యాన్యువల్ ఈవెంట్స్‌లో ఏమైనా ఫంక్షన్స్‌లో ఇట్లాంటివి ఏయడానికి ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే చాలా చాలా బాగుంటది. అలాగే అఖిల్ అండ్ ఇద్దరు కలిసిన పేరు కూడా చాలా బాగుంది. ఇద్దరు కలిసి ఆ సీన్స్‌లో కొన్ని కొన్ని పాటలో ఆ సీన్స్ ఉన్నాయన్నమాట. డాన్స్ ఇద్దరు కలిసి చేసేవి. అటు ఇటు ఇద్దరు అదే ఫేస్ ఆఫ్‌లు ఉండేది. ఇట్లా కలిసి వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా చూసినప్పుడు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది పేరు. ఈ పేరు గనక సక్సెస్ కొడితే నిజంగా బాగుంటది అనుకుంటున్నా. భాగ్యశ్రీ కూడా అనుకున్నంత పెద్ద సక్సెస్ అయితే లేవు. మొన్నొచ్చిన 'ఆంధ్ర కింగ్' గావచ్చు, అంతకుముందు 'రవితేజ' గారితో వచ్చిన సినిమా గావచ్చు. హ్మ్. ఇవి పెద్దగా అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. కానీ పాటల పరంగా సినిమాల్లో అదే ఆ 2 సినిమాల్లో పాటలు మాత్రం హిట్ అయినాయి. పాటలు బాగా వచ్చినాయి. పాటల వల్ల భాగ్యశ్రీ బోర్సేకి కొంచెం పేరైతే వచ్చింది. బాగా గుర్తింపు కూడా వచ్చింది ఆ సినిమాలతో. కానీ సినిమాలు అనుకున్నంత హిట్ అవ్వకపోవడంతో కొంచెం శ్రీలీలకి కూడా అంత హిట్స్ లేవు. యాక్చువల్‌గా బిఫోరే కాదు. శ్రీలీల చేసిన సినిమా కూడా చాలా వరకు ఫెయిల్యూర్సే ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కూడా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇంతవరకు అయితే ఫెయిల్యూర్స్ చేశారు. 'కింగ్డమ్' కూడా ఫెయిల్యూరే. ఇవన్నీ పోయినాయి. ఏ సినిమా కూడా నిలబడలేదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే కొట్టలేకపోయింది. సినిమా కొంచెం బాగుందన్న టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ అంటే థియేటర్స్‌కి ఆడియన్స్‌ని రప్పించలేకపోయాయి అనమాట. దానివల్ల సినిమా ఫెయిల్ అయింది. అంతే అంతకంటే ఏం లేదు. అండ్ ఈమె గ్లామర్ మాత్రం ఆబ్వియస్లీ చాలా చాలా స్క్రీన్‌కి చాలా పీస్‌ఫుల్ ప్రెజెన్స్ అంటే ఆ గ్లామర్ యాడ్ అయినప్పుడు స్క్రీన్‌కి చూడాలి అనిపిస్తదనమాట. అంత మంచి ఫేస్ కట్ అంత క్యూట్‌నెస్ ఉంది భాగ్యశ్రీ బోర్సెలో. కానీ లక్ అనేది అఖిల్‌కి కలిసొస్తదా లేదా చూడాలి. ఇంకా అఖిల్‌కి కలిసొచ్చిందంటే మాత్రం భాగ్యశ్రీ బోర్సెకి కూడా ఇక్కడి నుంచి సినిమా ఆఫర్‌లు కూడా పెరిగే ఛాన్సెస్ బాగా గట్టిగా ఉన్నాయి. ఈ సినిమా మీదనే భాగ్యశ్రీ బోర్సె లైఫ్ అంటే కెరీర్ నెక్స్ట్ వచ్చే సినిమాలు కావచ్చు. ఇవన్నీ కూడా చాలా చాలా ఆధారపడి ఉన్నాయి. అలాగే అఖిల్ గారి అంటే అయ్య గారి ఫ్యూచర్ కూడా ఈ సినిమా మీదనే చాలా చాలా స్ట్రాంగ్‌గా బేస్ అయింది. అందుకే నాగార్జున గారు దగ్గరుండి కేర్ తీసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా గురించి చూసుకున్నట్లయితే ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను చెప్పినట్టు ప్రతి నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్‌లో కావచ్చు, ఏదంతానే కావచ్చు ఖచ్చితంగా యూజ్ చేసుకునే అవకాశం చాలా చాలా బాగుంది. అంత బాగుంది సాంగ్ కూడా వినడానికి, డాన్స్ చేయడానికి కూడా. అండ్ ఫీమేల్ వర్షన్ కాబట్టి ఇంకా బాగుంది. అండ్ అయ్యగారు డాన్స్ హ్మ్, స్టైల్ అదే మారిపోలేదు. ఇద్దరు కలిసి స్టెప్స్ వేసినప్పుడు కూడా చాలా క్యూట్‌గా అనిపించింది. ఈ పేరు క్యూట్‌నెస్‌తో పాటు హిట్ పేరు కూడా అయితే అదే హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నా. సో, అయ్యగారికి ఎలాగైనా ఆ పొజిషన్ అంటే ఇండస్ట్రీలో ఉండే ఒక స్ట్రాంగ్ పిల్లర్‌గా మళ్ళీ
నిలదొక్కుకోవాలి రిటర్న్‌గా. మళ్ళీ బౌన్స్ బ్యాక్ గట్టిగా అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా రిలీజ్ వచ్చేటప్పటికి ఇంకా టైం ఉంది కాబట్టి మధ్యలో వచ్చే ట్రైలర్స్ ఇంకా టీజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అప్పుడు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. బాయ్. మీకేమనిపించింది సాంగ్ అనేది కింద కామెంట్‌లో చెప్పేసేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.